ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. నేటి క్రైస్తవ సమాజంనకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది, క్రైస్తత్వం గురించి ఏం వినబడుతుంది, ప్రజలకు సమాజంకు క్రైస్తత్వం ఏం అందిస్తుంది? ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత క్రైస్తవులందరూ ఏకభావం కలిగి ఐక్యత కలిగి క్రైస్తవులందరము ఐక్యత కలిగి ఉండాలి, ఏకభావం కలిగి ఉండాలి. క్రైస్తత్వాన్ని అనగా క్రీస్తు సామ్రాజ్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, క్రీస్తు ప్రేమను అందరికీ చూపించాలి, మనం ఏ విధముగా ఉండాలని ప్రయత్నాలు చేశారు, పోరాడారు కదా, పరిగెత్తిన తర్వాత కొద్ది రోజులకే సోషల్ మీడియా ఏమైంది, కొంతమంది గొప్ప మనసు కలిగి ప్రవీణ్ పగడాల గురించి కొట్లాడుతున్నారు, ఇంకొంతమంది దేని కొరకు కొట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న చూసినట్లయితే జాన్ పాల్ గారు, అభినయ్ దర్శన్ గారు, వారిరువురు లైవ్లో ఒకరంటే ఒకరు పోటాపోటీగా తిట్టుకుంటుంటే, మీకు సార్ మీరు మంచి ప్రసంగికులు, స్పీకర్స్, మీరు స్పీకర్స్ అయ్యుండి ప్రసంగికులై ఉండి మీరు ఆ విధంగా లైవ్లో తిట్టుకుంటుంటే నేటి యువతరానికి మీరు ఏమందిస్తున్నారు? అక్కడ ప్రసంగాలు చేస్తున్నారు, వచ్చి లైవ్లో తిట్టుకుంటున్నారు. లైవ్లో తిట్టుకోవడము రహస్యంగా కాదు. వారు ఏమనుకున్నాలి? యువతరం మిమ్మల్ని చూసి ఏమనుకున్నాలి? ఏదో ఒకరు అన్నారు అనంటే ఒకరు తగ్గించుకోకపోవచ్చు, తగ్గించుకునే సమయం లేకపోవచ్చు. అయినను సరే మీరు మాట్లాడడానికి వేరే స్థలం దొరకలేదు, మీకు సమావేశం అవ్వడానికి లైవ్ మాత్రమే దొరికిందా? మీకు ఆలోచించండి. మీరు చాలా పెద్దవారు, మీరు పెద్దవారైనను, మరి ఛానల్ చిన్నదైనను, మా పరిచర్య చిన్నదైనను, మీకంటే జ్ఞానం మాకు లేకపోయినను దానిని నేను నిజంగా ఖండిస్తున్నాను సార్. సమాజంకు అందించవలసింది, క్రైస్తవ నేటి యువతరానికి అందించవలసింది దేవుడి సత్యాన్ని, మీరు చేసే త్యాగాన్ని, మీరు పరిగెత్తే బలాన్ని బిడ్డలందరూ చూసి పరిగెత్తాలి కదా. మరి అదేవిధంగా క్రైస్తవ విశ్వాసులు, సేవకులు అందరూ ఒక దగ్గర సమావేశమై ఇది ఇంతటితో ఆపేద్దామని మాట్లాడుకున్న తర్వాత ఆ అందరి దైవజనులకు తెలియకుండానే ఎవరు అభినయ్ దర్శన్ గారు కరుణాకర్ సుగ్నాతో వారు డైరెక్ట్గా మీట్ అవున అంటే లైవ్లో మీట్ అయి మాట్లాడిన దాన్ని బట్టి ఇక్కడ అని జాన్సన్ గారు లైవ్ పెట్టేసి నీకెవరిచ్చారమ్మా, మేమైతే మాట్లాడుకున్నాం, మాట్లాడింది నిజమే, కానీ నిర్ణయం తీసుకోలేము కదా, ఎవరిచ్చారని అన్నారు. అంటే ఒకరికి తెలకుండా ఒకరు హెచ్చించుకుంటున్నారు, ఒకరు తెలకుండా ఒకరు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అంటే క్రైస్తవ సమాజంలో ఎవరికి వారే గొప్ప అని అనుకొని ఎవరికి తోచినట్లు వారు ఎవరికి సమాజం కనుక ప్రపంచానికి చేసేటట్లు లైవ్లో మాట్లాడుతున్నారు. లైవ్ అంటే సోషల్ మీడియా అంటే ఏంటి మీకు తెలియదా అండి? సోషల్ మీడియా అంటే ఒక సముద్రం అని మీకు తెలుసు, మాకు తెలియకపోవచ్చు, మేము విలేజెస్ కావచ్చు, కానీ మీకు తెలుసు కదా. తెలిసిన తర్వాత మీరు ఎవరిని బయట పెట్టారు ఆలోచించండి. నిన్న రాజ్బోడ గారు ఏమి విడుదల చేశారు ఆయన అంటే బ్లెస్సీ వెస్లీ గారు. వారు ఏం చేశారు? బ్లెస్సీ వెస్లీ గారు వారు ప్రవీణ్ బ్రదర్ గారు ఎక్కడికి వెళ్ళారు? ప్రవీణ్ బ్రదర్ గారు చనిపోయారు అనగానే వారు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అందరితో ఫోన్లలో మాట్లాడి డాక్టర్స్తో విచారణ చేశారు. విచారణ కాదు, పోలీస్ డిపార్ట్మెంట్తో జాన్ వెస్లీ గారు లైవ్లోనే మాట్లాడడం మనం అందరం విన్నాం. ఇది ఎలా జరిగింది సార్, ఇది యాక్సిడెంట్ కాదు సార్ అని సార్ మాట్లాడారు, అందరం విన్నాం సార్. రాజ్బోడ గారు మీరు గమనించారు. అందరం విన్న తర్వాత మీరు ఇన్ని రోజులకు మీరు ఈ విధంగా ఎవరి మీద అంటున్నారు సార్? మీరు ప్రవీణ్ బ్రదర్ గారికి సొంత అనుచరులు, బంధువులే, వారే చెప్పారు. ఎవరు? బ్లెస్సీ గారు 10 లక్షల రూపాయలు తీసుకొని ఈ విధంగా మాట్లాడి రాంగ్ రిపోర్ట్ అని మీరు మాట్లాడారు సార్. మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒక స్త్రీ, ఆ అమ్మాయి పెళ్ళైన నాటి నుండి దేవుని పరిచర్యలో, దేవుడి సేవలో ఎరగకుండా ఆమె పరిగెత్తుతూనే ఉంది. ఆమె బిడ్డలు చిన్నగా ఉన్నప్పటి నుంచి పరిగెత్తుతూనే ఉంది. ఆమె ఎక్కడ ఆగలేదు. వారి పరిచర్య, వారి కుటుంబము దేవుని కుటుంబంగా సమాజంను చూసి వారు ప్రజలకు ఆశీర్వాదకరంగానే ఉన్నారు, ప్రజలు నడిపించే విధంగానే ఉన్నారు. కానీ మీరు అన్నమాట జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకెవరన్నా ఇన్ఫార్మ్ చేసినప్పుడు మీరేం ఆలోచించాలి సార్? మీరేం ఆలోచించాలి? సాతానుగాడు పెట్టే కుయుక్తు నుండి మనం ఎలా తప్పింపబడాలి, ఇది నిజమా కాదా, ఇది ఎవరి గురించి అని మనం ఆలోచించాలి. ఆలోచించినప్పుడు మీరందరు పెద్దవారు, ఫోన్ నెంబర్స్ ఒకరి దగ్గర ఉంటాయి. అప్పుడు మీరు ఒక దగ్గర సమావేశమై మరి మేడం గురించి ఈ విధంగా వినబడుతుంది వెస్లీ గారు అని మీరు మాట్లాడేది ఉండే సార్. మీరు డైరెక్ట్ తీసుకొచ్చి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేసరికి, మీరు మాట్లాడేసరికి సమాజంకి ఏమైంది సార్? క్రైస్తవ సమాజం ఒకటే లేదు, లోకంలో అనేకమైన రకాల సమాజం ఉంది. ఈ లోకము లోకాధికారి అయిన సాతానుడి చేతిలో ఉంది. ఎవరి గురించి ఎక్కడ సమయం దొరుకుతుందా, ఏ విధంగా మొత్తాలని అపవాది చూస్తున్నాడు.
ఒక్కసారి మన కుటుంబంలో ఉన్న స్త్రీకి అదే మాట ఎవరన్నంటే మీరు ఊరుకు మీ కుటుంబంలో ఉన్న స్త్రీని ఎవరనంటే మీరు ఊరుకునేవారా? నా కుటుంబంలో ఉన్న స్త్రీని అంటే నేను ఊరుకునేదాన్నా? మరి ఆ అమ్మాయి కూడా పరాయి కుటుంబం స్త్రీయే కదా. అలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారిగా సార్ అన్నారు, వెస్లీ గారు ఏమన్నారు, ఒక హత్య విషయంలో ఆమెనేమన్నంటే ఎవరికైనా ఉంటుంది, చిన్న నింద కాదు. ఇంతకుముందు ఆమె కరగుండు చేశారు, వాటన్నిటిని వారు పట్టించుకోలేరు. ఇది పెద్దది కాబట్టి పట్టించుకున్నారు. పెద్ద దాంట్లో అంటే దైవజనుడు, దేవుడి చేతిలో బహుబాలంగా వాడబడిన ప్రవీణ్ గారి మీద నుంచి వచ్చిన నిందను బట్టి వారు సహించలేకపోయారు. దయచేసి మనమందరము ఒకటే. ఇక నుంచి లైవ్లో తిట్టుకోవడం ఆపేయండి. ఒకరికి నచ్చనిది ఒకరికి కనబడ్డట్లయితే ఒక ప్లేస్లో సమావేశం అవ్వండి. ఒక ప్లేస్లో సమావేశమై మీకు ఎంత తిట్టుకోవాలనిపిస్తే అంత తిట్టుకోండి, ఆయాసం అంతా తొలగించుకోండి. ఆ కాలంలో పెంతెకొస్త పండుగ దినం వచ్చినప్పుడు అందరు మేడగదిలో కూర్చున్నప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు వారందరూ ఏక మనసుతో ఏక తాత్పర్యంతో ప్రార్థించారు. అలా ప్రార్థిస్తున్నప్పుడు ఆకాశము నుండి పరిశుద్ధాత్ముడు అగ్ని నాలుకల వల్ల వచ్చి ఒక్కొక్కరి నాలుకను అగ్నిగా మార్చి విభజించాడు. అప్పుడు వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి వాక్శక్తిని కుమ్మరించాడు. దేని కొరకు? దేవుడి సామ్రాజ్యాన్ని, దేవుడి అధికారం కలిగిన వాక్కును సమాజంకు అందించాలనే శక్తిని పొందుకున్నారు. మరి మీరేంటండి, నా మరణము చేత క్రైస్తవ్యము ఐక్యత కావాలి అని ప్రవీణ్ బ్రదర్ గారు వారి అనుచరులతో చెప్పినట్టు మనం వీడియోలు చూస్తున్నాం. తన మరణం తర్వాత కొద్ది రోజులు మాత్రమే ఐక్యభావము కలిగిన బ్రతికిన క్రైస్తవులు ఇప్పుడు తన మరణించిన తర్వాత ఒకరిని మించి ఒకరు ఈ నిందలేంటండి, లైవ్లో తిట్టుకోవడం ఏంటి? ఏ నాలుకలు మీకు విభజించినంత మట్టు దూరాయి? మరి ఎవరి వశంలో మీరయ్యారు? ఏ ఆత్మ వశంలో మీరయ్యారు? పరిశుద్ధాత్మ వశంలో అయితే మీరు ఒకరన్న దాన్ని ఒకరు ఓర్చుకొని ఒకరి గురించి వినబడ్డ దాన్ని మీరు లోపలని పరిష్కరించేవారు. మీరు ఆ రీతిగా పరిష్కరించక మీరు బట్టబయలు చేశారంటే మన హృదయంలో ఏముంది? మన హృదయం ఎవరు దోచుకున్నారు? ఏ అపవాది దోచుకుంది? ఒక్కసారి పరీక్షించుకునాలి. నేను మా ఛానల్ చిన్నదే కావచ్చు, మేము జ్ఞానం లేని వారమే కావచ్చు, మీరు జ్ఞానులు కదా. అందరూ ఒక దగ్గర సమావేశం అవి మీరు కలిసి ఏంటి అని పరిశీలించి మాట్లాడండి. రాజ్బోడ గారు మీరు ఒక మంచి మాట అన్నారు. బ్రదరు అతని పేరు మీద 5-10 ఎకరాల ల్యాండ్ తీసుకొని అక్కడ లైబ్రరీ స్థాపిస్తే, ఒక పార్కు చేస్తే అక్కడికి అందరూ, నిజమే సార్, అది మంచి ఆలోచన, దాని గురించి మీరు ప్రయాసపడండి, మీరంటే నాకు చాలా గౌరవం. ఒక్కసారిగా మీరు అది తన్న తర్వాత నాకు ఎందుకు అనిపించింది అంటే, ఒక స్త్రీ అని కూడా చూడకుండా బయట ఎందుకు పెట్టారు సార్ అనేది అనిపించింది. ఈరోజు VBSలో సిస్టర్ గారు ఆమె ముఖం ఎలా తగ్గిపోయిందో చూసారా? అంత పెద్ద నింద ఎవరు భరిస్తారండి? ఒక్కసారి మనల్ని మనం అందరం జ్ఞాపకం చేసుకొని మనం తిట్టుకుంటే శత్రువుకు సమయం, శత్రువు అంటే సాతానుడికి సమయం దొరుకుతుంది. మనల్ని చూసి కాదు అని పగ పెంచుకుంటున్న వారికి ఇంక అవకాశం ఇచ్చిన వారం అవుతున్నాం. కాబట్టి మనం అందరూ కలిసి క్రైస్తత్వమును ఏ రీతిగా ముందుకు తీసుకెళ్తాం. 13వ తారీఖు నాడు మనందరికీ ఒక కోర్టులో మంచి తీర్పు రావాలని కోరుకుందాం. దాని విషయంలో ముందు వెళ్ళటకు ప్రయత్నం చేద్దాం. కాబట్టి మాలాంటి చిన్నవారికైనాను నేటి యువతరానికి మీరందరూ నిలబడవలసిన వారు, మీరందరూ చెప్పవలసిన వారు. ఎవరు అంటే జాన్పాల్ గారు కానీ, అభినయ్ దర్శన్ కానీ, మీరందరూ చెప్పవలసిన వారు రేపు అక్కడ బోధిస్తున్నారు, మళ్ళీ తెల్లవారు లైవ్లో తిట్టుకుంటున్నారు. మీ సంఘాలకు వచ్చిన వారు, మీ మెసేజ్లు లైవ్లో విన్న బిడ్డలు, యూట్యూబ్లో విన్నవారు ఏమనుకునాలి? అక్కడ మెసేజ్ ఇస్తున్నారు, ఇక్కడ వీరే తన్నుకుంటున్నారు అనుకుంటారు. అంటే క్రైస్తత్వంకు వాల్యూ లేకుండా అయిపోతుంది. వాల్యూ లేకుండా చేస్తున్నది ఎవరు? క్రైస్తవులే. క్రైస్తత్వానికి వాల్యూ లేకుండా చేస్తున్నది క్రైస్తవులే. మరి అట్టి స్థితిలోకి మనం దుస్థితిలోకి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? మన దగ్గర ఓర్పు లేదు, ఒకరంటే ఒకరు సహించే శక్తి లేదు, ఒకరంటే ఒకరు ప్రేమానుభావం పూర్తిగా లేదు. కాబట్టి ఇది జరిగింది. ప్రేమానురాగాల గురించి బోధించే మనము ప్రేమను కలిగి లేక ఒకరంటే ఒకరు పడక ఇన్ని తిడుతుంటే ఎవరు సార్? క్రైస్తత్వంలోకి వచ్చేది ఎవరు? వారే తన్నుకుంటారంటున్నారు, వారే తిట్టుకుంటున్నారు అంటున్నారు. మన లైవ్లు ఒకరిని గురించి ఒకరిని చూసి పార్వతి గారైతే పక్క నవ్వుతున్నారు. ఒకసారి ఆలోచించండి, ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకునాలి. నేను అంటున్నాను, నేనన్న మాటలు మీకు నొప్పియచ్చు. నేను మీకంటెక్క పరిశుద్ధులని కాకపోవచ్చు, మీకంటెక్క జ్ఞానం నాకు లేకపోవచ్చు, కానీ నేను కలిసి ఉండడం కోరుకుంటున్నాను, ఐక్యత కలిగి ఉండడం కోరుకుంటున్నాను. క్రీస్తు సామ్రాజ్యాన్ని భూమి మీద కట్టాలంటే మనం అందరం ఓర్చుకునాలని కోరుకుంటున్నాను. ప్రేమ మాత్రమే కోరుకుంటున్నాను. సార్ మీరందరూ నాకు ఎవరో తెలియదు, కానీ లైవ్లో వింటున్న దాన్ని బట్టి నాకు ఆయాసంతో నేను మాట్లాడుతున్నాను. మీకు ఒకవేళ ఇది తప్పు అనిపిస్తే మీరేమన్నా చేసుకోండి, కానీ ఐక్యత కలిగి ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ మాటలు క్రైస్తవులందరూ వినవలసిందిగా కోరుకుంటున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.